పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయుండి నడిపించిన గాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 128వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 129వ అధ్యాయం చదువుకున్నాం. ఇశ్రాయేలు ఇట్లానును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. వారు చాళ్లను పొడుగుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డివలే నుందురుగాక. ఎదగక మునిపే అది వాడిపోవును. కోయివాడు తన గుప్పిలినైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. యెహోవా నామమున మేము మిమ్మును దీవించుచున్నాము అని అనకయుందురు. ఇంతటితో కీర్తన గ్రంథం 129వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 130వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయుండి నడిపించునుగాక. ఆమేన్.